సో సెట్లో యాక్చువల్లీ ఏదైనా ఫైట్స్ అవుతున్నా, ఏదైనా యాక్షన్ ఎపిసోడ్స్ అవుతున్నా సెట్ క్రూ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడైనా చిన్న కరెంట్ వైర్ దగ్గర కావచ్చు, ఏదైనా ఎనీ ఆర్ట్ వర్క్ కావచ్చు, ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఫైటర్స్కి ప్రాబ్లం అవ్వకుండా చెక్ చేస్తూ ఉంటారు. బట్ రామ్ చరణ్ గారి ఇంజరీ అనేది అది అన్ఫార్చునేట్లీ జరిగింది. బట్ తర్వాత వెంటనే ఆయన విత్ ఇన్ 1 day సెట్కి రావడం, వాట్ యూ ఫెల్ట్ ఆన్ దట్ డే మాస్టర్? అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఎందుకు ఈ మిస్ అయిందని అనిపించింది? అంటే అది అది ఆయనకి ఏదో పెద్ద జరగాలని ఉండేది ఆ రోజు. కానీ ఆయన మాలలో ఉన్నారు కాబట్టి అయ్యప్ప ఆ చిన్న దాంతోనే కాపాడేశారు. లేకుంటే ఏదో పెద్ద జరిగేదేమో అని ఆ ఫీల్ అనిపించింది. కానీ ఆయన దెబ్బలిన క్షణం నాకు కూడా కొంచెం టీయర్స్ వచ్చాయి. ఏంటంటే చిన్న సీన్ ఇట్లా రోల్ అయ్యి ఒకటి ముందు లేవాలి, సెకండ్ లేవాలి, దాంట్లో ఎట్ ఏ టైం లేచిన వల్ల అది అయింది. అందుకే కొంచెం అలా జరిగిందని అంటారా? అండ్ రామ్ చరణ్ గారి ఫైట్ సీక్వెన్సెస్ చూసుకుంటే మగధీర అయినా, RRR అయినా, ఎనీ సీక్వెన్స్, ఈవెన్ ఎవడు తీసుకున్నా కూడా ఆయనకు ఒక ఐకానిక్ స్టైల్ ఉంటుంది. ఇందులో ఎలాంటి స్టైల్ మీరు ఏర్పరిచారు? ఎలా ఉండబోతుంది ఫైట్స్? మీకు ప్రతి యాక్షన్ ఎపిసోడ్కి బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయితేనే ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ క్రికెటర్ ఉన్నప్పుడు ఆయన ఒక నార్మల్ ఊర్లో ఎలా ఒక పని చేసే వాళ్ళు ఆ బాడీ మెయింటైన్ చేశారు. మెల్లమెల్లగా రాని ఇంటర్వెల్ వరకు కొంచెం బాడీ పంపప్ చేశారు. దాని తర్వాత ఇలా మార్చుకుంటే ఎలా వెళ్ళారో బాడీ లాంగ్వేజ్ కూడా అట్లా మారిపోయింది. సో క్రికెటర్గా ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుంది, పహల్వాన్కి వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా వచ్చే ఎపిసోడ్లో ఒక్కొక్క దానికి ఒక బాడీ లాంగ్వేజ్ మారుతూనే ఉంటుంది ఆయన.